ముస్తాఫా ముస్తాఫా అంటూ 90స్లో యూత్ని కట్టిపాడేశాడు అబ్బాస్. అప్పట్లో తన హెయిర్ స్టైల్, చాక్లెట్ బాయ్ లుక్ ఓ ట్రెండ్. అబ్బాస్ కటింగ్ అంటూ కుర్రాలు సెలూన్లకు ఎగబడ్డారు. దశాబ్దం క్రితం ఇండస్ట్రీకి దూరమైన ఆ హీరో రీ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఏ సినిమాతో? ఏంటా అప్డేట్లు ఈ వీడియోలో చూసేద్దాం. Mustafa, Mustafa, nobody Mustafa. హీరో అబ్బాస్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. 90స్లో చాక్లెట్ బాయ్ లుక్తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు 10 ఏళ్ల తర్వాత నటుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు తమిళ హీరో జీవి ప్రకాష్ కుమార్ లేటెస్ట్ మూవీ హ్యాపీ రాజ్. ప్రదీప్ రంగనాథన్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేసిన మరియా రాజా ఎలాంచియస్ ఈ మూవీకి దర్శకుడు. మ్యాడ్ మూవీలో నటించిన శ్రీగౌరి ప్రియ హీరోయిన్. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మార్చి 27 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు రవితేజ. ఇందులో అబ్బాస్ కనిపించడంతో అందరి కాన్సంట్రేషన్ పడింది. ప్రేమదేశం సినిమాతో యూత్లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న అబ్బాస్ అమ్మాయిల ఫేవరెట్ హీరోగా నిలిచాడు. అబ్బాస్ హెయిర్ స్టైల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కొన్నేళ్ల తర్వాత సడన్గా సినిమాలకి దూరం అయ్యారు అబ్బాస్. 2015లో పచ్చకల్లం అనే సినిమా తర్వాత బ్రేక్ తీసుకున్నారు. అబ్బాస్ రీ ఎంట్రీ కోసం అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైంలో హ్యాపీ రాజ్ మూవీతో అబ్బాస్ రీ ఎంట్రీ అదృశ్యనిలా ఉంది. హైదరాబాద్లో నిర్వహించిన హ్యాపీ రాజ్ ట్రైలర్ ఈవెంట్కి టాలీవుడ్ డైరెక్టర్లు వెంకీ అట్లూరి, శివ నిర్వాణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అబ్బాస్ రీ ఎంట్రీ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు డైరెక్టర్ మరియా రాజా. ఆయన రీ ఎంట్రీ కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఎన్నో స్టోరీస్ విన్నా ఆయనకు నచ్చలేదని తెలిసింది. న్యూజిలాండ్లో ఉంటున్న అబ్బాస్కి ఆన్లైన్లో సినిమా స్టోరీ నెరేట్ చేశాను. కథ వినగానే అబ్బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ప్రాజెక్ట్ చేయడానికి ప్రధాన కారణం స్టోరీని అని హైప్ ఇచ్చారు. ప్రేమదేశం సినిమాతో ఫాలోయింగ్ సొంతం చేసుకున్న అబ్బాస్ ప్రియా ఓ ప్రియా, రాజహంస, రాజా సినిమాల్లో నటించారు. ట్రైలర్లో అబ్బాస్ లుక్ కదిరింది. ప్రేమదేశం సినిమాలో చూస్తున్నట్లే ఉందంటున్నారు ప్రేక్షకులు. మరి హ్యాపీ రాజ్ అబ్బాస్కి మంచి కంబ్యాక్ అవుతుందా? వెయిట్ అండ్ సీ.